ఇంతకీ బ్యాంకులో ఉన్న డబ్బులు సేఫేనా అనిపిస్తుంది అనమాట మనకి మూవీ చూసిన తర్వాత అయితే మాత్రం. అలాగే ఇంత సింపుల్గా అయితే మనీని తీసేయచ్చా, అలాగే మనీని పెట్టచ్చా ఇప్పుడున్న రోజుల్లో కూడా అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే మరి వాళ్ళ ఆవిడకి ఇచ్చిన మాట కోసం మొత్తానికైతే ఆ పొజిషన్కి వెళ్ళాడు. కానీ ఆ పొజిషన్కి వెళ్ళే దారిలోనే సీఎం వాళ్ళ వైఫ్ని అయితే చంపినట్టు అర్థమవుతూ ఉందన్నమాట. మరి అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది మొత్తం అంతా కూడా మనకి మూవీ రూపంలో అయితే చూపించారు. ఓపెన్గా చెప్పాలంటే ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్ అని చెప్పొచ్చు అనమాట 5 కోట్లకు సంబంధించి. అలాగే షేర్ మార్కెట్ని కరెక్ట్గా వాడుకొని మనీని కూడా మనం బయటికి తీసేసుకోవచ్చు అందులో నుంచి అనే టైప్లో చూపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఏ మూవీ ఏంటి అంటే కనుక అదేనండి జీబ్రా మూవీ. అలాగే కమెడియన్ సత్య గారు మాత్రం ఈ మధ్య హీరోస్ని కూడా డామినేట్ చేసేస్తున్నారు అనమాట. ఈయన నెక్స్ట్ లెవెల్ అది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే కనుక ఆల్రెడీ ఓటీటీలో వచ్చేసింది కాబట్టి మనం స్టోరీ కూడా చెప్పేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సూర్య ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. అలాగే ఇంకొక వైపు మన ప్రియ భవానీ శంకర్ గారేమో సత్యదేవ్ గారి క్యారెక్టర్ పేరే సూర్య ఇందులో. సో వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ ఉంటారు, అలాగే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు, ఒక మంచి ఇల్లు తీసుకుందాం అని ఈ టైప్లో అయితే ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇతను మాత్రం అంటే సూర్య మాత్రం మొత్తం అంతా కూడా బ్యాంకింగ్ సిస్టంలో లూప్ హోల్స్ అన్నీ వాడుకోగలుగుతాడు అనమాట. అన్నీ తెలుసు అతనికి. కాకపోతే ఆగిపోతాడు, అక్కడతో ఆపేయమని చెప్తుంది ఆవిడ. సో మరి ఎందుకు ఏంటి అంతకుముందు ఏం జరిగింది అనేది అయితే మనకు చూపించలేదు. సో అది కూడా చూపించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది అని చెప్పి మనకు లాస్ట్లో అయితే హింట్ ఇస్తారు, అంటే సీక్వల్ కూడా ఉంది ఈ మూవీకి అని చెప్పి. సో మరి ప్రియ భవానీ శంకర్ గారు చేసిన ఒక చిన్న తప్పు వల్ల మొత్తంగా అయితే లక్షల్లో డబ్బు పోద్ది. సో ఆ లక్షల్లో పోయిన డబ్బుని మళ్ళీ గ్యాదర్ చేసి ఆవిడకి ఇవ్వటానికి ఆయన ఎంత తెలివిగా వ్యవహరించారు ఏంటి అనేది కాన్సెప్ట్గా తీసుకెళ్లారు. అలాగే అనుకోకుండా అతను ఒక పెద్ద నెట్వర్క్ ఉన్న అతను టచ్ చేయాల్సి వస్తుందన్నమాట ఆ మనీ తీయటం కోసం. సో అక్కడి నుంచి ఆయన లైఫ్ ఎలా టర్న్ అయింది ఏంటి అనే టైప్లో తీసుకెళ్తారు. అలాగే మన సత్యదేవ్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారని చెప్పచ్చు. మెయిన్లీ వన్ మ్యాన్ షో టైప్లో తీసుకెళ్ళినప్పటికీ కూడా క్లైమాక్స్కి ముందు క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ. మరి అతనికి ఏంటి గోల్ అంటే మాత్రం ఒక బిగ్ హెడ్, అదేనండి ఒక పెద్ద పర్సన్ టచ్ చేశాడని చెప్పాం కదా. సో ఆ పర్సన్ ఏంటి అంటే మాత్రం డైరెక్ట్గా సీఎం పక్కన ఉండాలి అని టార్గెట్గా పెట్టుకుంటారు, వాళ్ళ వైఫ్కి మాట ఇచ్చిన దాని ప్రకారం. సో ఆ జర్నీలో అనుకోకుండా మన సత్యదేవ్ గారు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో మరి అక్కడి నుంచి వీళ్ళిద్దరు లైఫ్లో ఎలా లింక్ అయ్యాయి ఏంటి అనే టైప్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే సునీల్ గారు కామెడీ చేయటం చూసాము, అలాగే విలనిజం టైప్లో చేయటం చూసాము. ఇందులో మాత్రం ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారనమాట ఒక పర్సన్కి, అదేనండి పెద్ద పర్సన్ అన్నాం కదా అతనికి అనమాట ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు. సో గుండాయిజాన్ని అదంతా వదిలేసి సొసైటీలో ఏది కావాలన్నా చేయగలిగే పొజిషన్లో ఉంటారనమాట. సో అతనికి పద్దాక ప్రతిసారి కోపం తెప్పిస్తూ ఉంటారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మూవీ అయితే నచ్చుతుంది ఖచ్చితంగా. కొన్ని మూవీస్ ఉంటాయి మనకి ఏంటంటే ఒక సీన్ మిస్ అయితే ఇంకో సీన్కి లింక్ మిస్ అవుతాం. అంటే మనం ఫోన్ మాట్లాడుకొని బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, థియేటర్లో కానీ ఇంట్లో కానీ ఓటీటీలో వచ్చింది కాబట్టి ఇంట్లో ఫోన్ మాట్లాడి వచ్చి కూర్చుంటే దానికి నెక్స్ట్ సీన్కి లింక్ మనకు అర్థం కాదనమాట. అలా అయితే ఉంటుంది. మనం ప్రతిదీ గమనిస్తూ చూడాలి, అప్పుడు మాత్రమే అర్థమయ్యేలా తీశారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చూడకపోతే చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.